గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఎలాగండి? ఆలోచించాలి కదా. నేను అన్నీ ఆలోచించే చెప్తున్నాను. అడవిలో మనకు ఎలాంటి సమస్య రాదు. మొక్కు చెల్లించే బాధ్యత వసు తీసుకుంటోంది కదా. అమ్మవారిపై భారం వేసి రేపు బయలుదేరదాం. నువ్వింక ఏ భయాలు పెట్టుకోకు, సరేనా? అమ్మా వసు, వసు! వస్తున్నాను మావయ్య. అమ్మవారికి పెట్టవలసిన వడిబియ్యం, పట్టుచీర, తాంబూలం, కడియం అన్నీ ఇందులో ఉన్నాయమ్మా. దేవుడి దగ్గర పెట్టి దీపం వెలిగించి తీసుకురామ్మా. సరే మావయ్య. పావని, పావని, పావని! ఏంటమ్మా? పావని కిచెన్లో ఉంది. మనం వెళ్తుంది అడవిలోకి. మధ్యలో పిల్లలకు ఆకలేయచ్చు. తినడానికి ఏమైనా తీసుకెళ్ళాలి. అన్నీ సిద్ధం చేశాను అత్తయ్య. అందరికీ సరిపోయేలాగా వండి కార్లో పెట్టించాను. సరే, ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి, రా చెప్తాను. ఆ గుడి అడవుల్లో ఉందంట. ఈ ఎండల్లో అడవుల్లో అవస్థలు పట్టడం అవసరమా చెప్పు? అవునాంటీ, ఏదో ఒకటి చెప్పి వెళ్లకుండా తప్పించుకుందాం. హారిక, అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు? పద రండి. రా హారిక. ఏమా సుమంగళి, రెడీ అయ్యావా? అయ్యాను కానీ నాకు ఒంట్లో కాస్త బాలేదన్నయ్యా. మీరు వెళ్ళి రాకూడదు, నేను ఇంట్లో ఉంటాను. నేను ఆంటీకి తోడుగా ఉంటాను మావయ్య. లేదమ్మా, అందరం వెళ్ళాలి. నువ్వు ఈ ఇంటి ఆడపడుచు సుమంగళి, నువ్వు తప్పకుండా రావాలి. తొక్కలో ఆడపడుచు పెళ్లి చేయరు కానీ పూజలకు మాత్రం తీసుకెళ్తాడు. వచ్చి అమ్మవారికి దండం పెట్టుకో అత్తయ్య, నీ బుద్ధైనా మారుతుంది. అంటే ఏంట్రా, నాది మంచి బుద్ధి కాదనా? అఖిల్, అలా అనకూడదు. ఇంతకీ అభి ఎక్కడా? అందరు రెడీయా? మేం రెడీ అభి, బయలుదేరడం ఆలస్యం. ఓకే, వస్తున్నాం. పదనమ్మా, పదండి పదండి పదండి. స్వామి, మావయ్య గారి మొక్కు తీర్చడానికి వెళ్తున్నాం. ఆయన కోరిక నెరవేరి మేమందరం సంతోషంగా ఉన్నాం. అడవిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడు స్వామి. వసుగారు, వస్తున్నానండి.
దారి క్లోజ్ చేసిందండి నాన్న. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలభి. ఎంత దూరం నడవాలన్నయ్యా? సరిగ్గా గుర్తులేదు గాని సుమారు 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది వదినా. అమ్మా, 2 కిలోమీటర్సా? కేబీఆర్ పార్క్లో హాఫ్ అన్ అవర్ తిరిగిందంతో సమానం. పార్కులో తిరగచ్చురా, ఈ అడవిలో ఎలా నడుస్తాన్రా? నడువు అత్తయ్య, నీకు బాగా ఎక్సర్సైజ్ అవుతుంది, బాగా స్లిమ్ అవుతావు. యా, నాన్న ఎటువైపు వెళ్ళాలి? అదే చూస్తున్నాను అభి. చూస్తున్నావా? చూడటం ఏంటన్నయ్యా? నీకు దారి తెలీదా? ఎప్పుడో మా పెళ్ళైన కొత్తల్లో వచ్చాం వదినా, ఏం గుర్తుంటుంది? సరిపోయింది, పైన తలను మార్చే ఎండ, చుట్టూ అడవి, దారి తెలీదు. గుడి ఎక్కడుందో అంతకంటే తెలీదు. ఎప్పటికి చేరుకుంటాము, ఎప్పటికి తిరిగి వస్తాము. అందుకే అయ్యో. ఈ గుడికి వద్దు అని మీ అన్నయ్యకి చెప్పాను వదినా, కానీ ఆయన వింటేగా. ఇంత దూరం వచ్చి ఆ మాట అనకూడదు జయంతి. అవునత్తయ్య, దేవుడి పైన భారం వేసి ముందుకు వెళ్దాం. ఆ అమ్మవారే మనకి దారి చూపిస్తుంది అత్తయ్య. మొక్కు తీర్చుకోవడానికే కదా వచ్చాం. ఆ అమ్మే మనల్ని తీసుకువెళ్తుంది. అవును, బయలుదేరదాం. సరే నాన్న, నేను లగేజ్ తీసుకొస్తాను. భగవంతుడా, నాకు పెళ్లి పెట్టాకు లేకపోయినా ఈ తిప్పలు మాత్రం తప్పట్లేదే. నేనేం తప్పు చేశానని? అమ్మా! అమ్మా! అయ్యయ్యో, తెగిపోయిందే. ఏం తెగిపోయింది వదినా? చెప్పొదినా, నా కాలు చెప్పు తెగిపోయింది. పీడ పోయింది. పుట్టి కళ్ళతో నడుచుకుంటూ రావే. మండే ఎండల్లో చెప్పు లేకుండా ఎలా నడవాలరా? ఇలా నడిస్తే ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి, స్పీడ్గా స్లిమ్ అవుతావు. ఏం అక్కర్లేదు, ఎవరో ఒకరు నాకు చెప్పులు ఇవ్వండి. ఎవరి చెప్పులు వాళ్ళకి కావాలి కదా సుమంగళి. చెప్పు తెగిపోతే సేఫ్టీ పిన్ పెట్టుకున్నాడు. నాకు మొగుడు పోతే ఇంకో మొగుడిని తీసుకురావచ్చుగా. చెప్పు తెగితే సేఫ్టీ పిన్ పెట్టుకోవాలట. ఇలాంటివి మాత్రం బాగా చెప్తాడు. పదండి. ఆంటీ, అందరూ వెళ్ళిపోతున్నారు, త్వరగా కానీ. తెగిన చెప్పుకి సేఫ్టీ పిన్ పెట్టుకోవటం నా జీవితంలో లేదు. ఇలాగే నడుస్తాను. హ.
ఏం గుచ్చుకుంది వదినా? ముల్లొదినా కాల్లో దిగబడింది. ఇది మళ్ళీ నాటకం మొదలుపెట్టింది. అమ్మా! అయ్యో అయ్యో రక్తం ఏరులా పారుతుందదినా. అమ్మా, ఈ అడవిలో చెట్లకు రక్తదానం చేయడానికి వచ్చినట్టున్నాను. అన్ని కష్టాలు నాకే వచ్చాయి. అమ్మా! ఓవర్ చేయకండి. అమ్మా! గుచ్చుకున్న చిన్న ముళ్ళు, బయటకు వచ్చింది బుట్టెడు రక్తం. దానికి ఇంతలా అరవాలా? ఇలా అరిస్తే అయినా వెనక్కి పంపేస్తారేమోననే ఆశనే. ఇందుకే నాన్న సేఫ్టీ పిన్ పెట్టుకోమంది. ఇప్పుడైనా పిన్ పెట్టుకొని నడువు. గుచ్చుకున్న చోట మట్టి రాయమమ్మా, నొప్పి తగ్గిపోతుంది. ఏమైందన్నయ్య? నా ఫోన్ అక్కడ మర్చిపోయాను. నేను వెళ్ళి తీసుకొస్తానునండి. ఎందుకు వదినా? నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు వెళ్ళేందుకు? నేను మీ వదిన వెళ్ళి తీసుకొస్తాంలే, మీరు వెళ్ళండి. పర్లేదా? సరే వెళ్ళండి. అమ్మయ్యా, నా ఫోన్ దొరికేసింది. ఏ కోతో ఎత్తుకుపోయి ఉండాల్సింది. ఆ? అదేంటి అలా అన్నావు? లేకపోతే ఫోన్ ఎవరైనా జేబులో పెట్టుకుంటారు కానీ చేతిలో పట్టుకుంటారా? మర్చిపోయాను లేదు పావని. సరే పద వెళ్దాం. ఎటు వెళ్ళాలండి? ఇటా అటా ఇటా? అదే ఆలోచిస్తున్నాను జయంతి. ఇటు అనుకుంటా. అనుకుంటే ఏంటన్నయ్యా, కరెక్ట్ గా తెలీదా? గుర్తులేదమ్మా. సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పండి నాన్న. ఇటే వెళ్ళాలనుకుంటాను. నీకు గుర్తుందా జయంతి? నాకు గుర్తులేదండి, అందుకే ఈ గుడికొద్దు అన్నాను. పదే పదే ఆ మాట అనకండి అత్తయ్య. అమ్మవారిని నమ్మొచ్చాం, తనే తీసుకువెళ్తుంది. ఏంటి అమ్మవారు తీసుకెళ్లేది? తనకే హాయిగా గుళ్ళో కూర్చుని ఉంటుంది. నడవాల్సింది మనమే కదా. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అమ్మా. పోనీ ఏదైనా పల్లకి తీసుకురమ్మంటావా అత్తయ్య? ఆ పంచారే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. పల్లకి సరిపోతుందా లేకపోతే హెలికాప్టర్ తీసుకురావాలా? హెలికాప్టరా? అఖిల్ జోక్ చేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా? పదండి, ఇటే వెళ్దాం. వెళ్ళారా అటు వెళ్ళారా లేక ఇటా? నాకు తెలిసి ఇటు వెళ్ళుంటారు పావని. అటు మరీ కొండ ప్రాంతంలా ఉంది. అంత కొండలో
గుడి ఉండే అవకాశం లేదు. ఇటు వెళ్దాం పదా. సరే పదండి. ఏంటండి ఎంత నడిచినా మావయ్య వాళ్ళు కనిపించట్లేదు. అదే చూస్తున్నాను పావని. మనం కరెక్ట్ దారిలో వచ్చామా? దారిని తప్పలేదు కదా? మనం వేరే దారిలో వచ్చామేమోనండి. అటు వెళ్ళాల్సింది. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఇటు వెళ్దాం పదా. రామ్ మెల్లగా. అమ్మా నా వల్ల కాదు. కాసేపు ఆగుదాం, కాసేపు ఇక్కడే ఆగుదాం, కాసేపు ఇక్కడే ఆగుదాం. అవునండి, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం. భాస్కర్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఇక్కడ ఉందా నాన్న? అన్నయ్య వదిన వస్తారు. నాకు దాహం వేస్తుంది డాడీ. అయ్యో, ఫుడ్ ఉన్న బ్యాగ్ బావగారి దగ్గరే ఉంది. ఇప్పుడెలా? కంగారేం లేదులే అమ్మా, వాళ్ళు వచ్చేస్తారు కదా, కాస్త ఓర్చుకోండమ్మా. వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో, నాకు ఆకులేస్తుందన్నయ్య. ఆ పక్కన చెరువులోకి వెళ్ళవే, దాహం బాగా తీరుతుంది. అభి, భాస్కర్ కోసారి ఫోన్ చేయి. సరే అమ్మా. అన్నయ్య ఫోన్ కలవట్లేదు నాన్న. ఇక్కడ సిగ్నల్స్ వీక్గా ఉన్నాయి. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ లేదు పావని. మరెలాగండి? వచ్చిన దారినే వెనక్కి వెళ్ళి ఇంకో దారిలో వెళ్దామా? కాస్త ముందుకు వెళ్ళి చూసి అప్పుడు వెనక్కి వెళ్దాం. పద. గ్లాస్ తీసుకో. నాకు వాటర్ పైరా. ఎవరు వస్తున్నారన్నయ్య? ఇదిగో బాబు, ఇక్కడ అంకాలమ్మ గుడి ఎక్కడా? ఈ అడవిలో గుడి ఉందని వినడం తప్ప ఎప్పుడూ చూడలేదయ్యా. పిల్లలతో వచ్చారు. అడవిలో జంతువులు తిరుగుతూ ఉంటాయి, కాస్త జాగ్రత్త.